నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. పతి పత్ని ఔర్ వో ఇదే ఇప్పుడు కొంతమంది భర్తల ప్రాణాల ముప్పుకొచ్చింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భర్తలను చంపుతున్న భార్యల కేసులు పెరిగిపోతున్నాయి. వివాహితర బంధాలు పెట్టుకోవడం, ప్రియుడితో కలిసి భర్తని మర్డర్ చేయించడం చాలా కేసులు కనిపిస్తోంది. ఇలాంటి 80% కేసుల్లో వివాహితర బంధాలే ప్రధానంగా ఉంటోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. మరోవైపు సోషల్ మీడియా, ఆన్లైన్ పరిచయాలు, ఆర్థిక అంతరాలు, కుటుంబాల్లో వచ్చిన మార్పులు కూడా ఈ తరహా హత్యలకు కొంతవరకు కారణంగా మారుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వివాహేతర బంధాలే మహిళలను నేరాలకు ప్రోత్సహిస్తున్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. భర్త, పిల్లలు, చక్కని సంసారం అయినా ఏదో కావాలి, ఆ వెలితిని పూడ్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు కొంతమంది భార్యలు. శారీరక వాంఛ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కానీ వాటి నేపథ్యంలో ఏకంగా కట్టుకున్న వాడినే కడతీర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు రోజుకొకటి ఇలాంటి మర్డర్లు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ మేడిపల్లిలోనూ ఇదే తరహా మర్డర్ జరిగింది. కట్టుకున్న వాడిని కిరాతకంగా హతమార్చింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి గుండె నొప్పితో చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోస్ట్ మార్టం జరగకుండా చూడాలనుకుంది. ఎవరికి అనుమానం రాకుండా డ్రామాని రక్తి కట్టించింది. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈమె పేరు పూర్ణిమ. బెంగళూరుకు చెందిన పూర్ణిమ తమిళనాడుకు చెందిన అశోక్ను ప్రేమించింది. ఇద్దరూ దగ్గరి బంధువులే అయినా వీళ్ళిద్దరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్కు వచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ సొంతిల్లు కట్టుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సొంతింటిలోని సెల్లార్లో పూర్ణిమ ఓ ప్లే స్కూల్ నడుపుతుంది. అశోక్ శ్రీనిధి కాలేజ్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. సాయంత్రం ఇంటి వద్దే ట్యూషన్లు కూడా చెప్తున్నాడు అశోక్. అంతా సాఫీగానే సాగుతున్న ఈ ఫ్యామిలీలో ఊహించని ఘటన జరిగింది. అశోక్ ఆకస్మికంగా చనిపోయాడు. సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన అశోక్ గుండె నొప్పి అంటూ పడిపోయాడని పూర్ణిమ సమీపంలో ఉండే అశోక్ చెల్లికి కాల్ చేసింది. హుటాహుటీనా చేరుకున్న అశోక్ చెల్లి ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న అశోక్ను స్థానికంగా ఉండే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అశోక్ చనిపోయాడని వైద్యులు చెప్పడంతో అశోక్ మృతదేహాన్ని మేడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టంకి సిద్ధం చేస్తూ ఉండగా భార్య పూర్ణిమ అడ్డుకుంది. నా భర్త మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే నేను తట్టుకోలేను అంటూ ఏడ్చింది. ఇంతలో మహేష్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. మహేష్ కూడా పోస్టుమార్టం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. గుండెపోటుతో చనిపోయిన నా స్నేహితుడి మృతదేహానికి పోస్టుమార్టం ఎందుకంటూ ఆసుపత్రి సిబ్బందితో గొడవపడ్డాడు. అశోక్ మృతిపై బంధువులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఎక్కడో చిన్న సందేహం. అశోక్ మృతదేహంపై గాయాలుండటంతో అసలేం జరిగిందని పూర్ణిమను అడిగింది అశోక్ చెల్లి. కాలేజ్ నుంచి వచ్చిన అశోక్ ఫ్రెషప్ అయ్యేందుకు వెళ్లి వాష్రూంలో కాలు జారి కింద పడ్డాడు అని చెప్పింది పూర్ణిమ. ఏదో తేడాగా ఉందే అంటూ అనుమానించిన చెల్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. భర్త చనిపోయి శోకంలో ఉన్న పూర్ణిమను ఎలా అనుమానిస్తాం, ఏమని అడుగుతామని కామ్గా ఉండిపోయారు. పోస్ట్మార్టం దగ్గర కూడా ఆమె వద్దు 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 అని, ఈ మహేష్ అని ఆయన పోస్ట్మార్టం దగ్గర ఉన్నాడంట. అంటే హాస్పిటల్ వెళ్ళి వద్దు అని అంటున్నాడంట వీళ్ళిద్దరు కలిసి. అప్పుడే మహేష్ అనేవాడు మాకు పిక్చర్లోకి వచ్చాడు. అంటే మాకు వాడెవడో తెలీదు, మేము కూడా ఎక్కువ రాము. జస్ట్ ఇప్పుడు డైలీ బిజీ రొటీన్ లైఫ్లో ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. ఇట్లా ఉందనే మేము వచ్చామే కానీ వాడు ఎవడో మాకు తెలియదు. అక్కడ వాడు పోస్ట్మార్టం వద్దు అని, దాన్ని పట్టుకొని ఆమె కూడా వద్దు అని, కానీ మేము చేపియాలి అని. సో బాడీ అందుకే రావడం కూడా లేట్ అయింది. నాకు ముందు నుంచే ఉంది. నేను వెంటనే అడిగాను, దెబ్బలు ఉన్నాయి ఏంటి అన్నకి, మీరిద్దరు ఏమైనా కొట్లాడుకున్నారా అని కూడా అడిగాను. లేదు, ఏం లేదు, బాత్రూంలో పడిపోయాడు, బాత్రూంలో పడిపోయి దెబ్బ తగిలింది. బాత్రూంలో పడితే అంతగా దెబ్బ ఎలా తగులుతుంది? బెల్టే తీయలేదు, బాత్రూమ్కి ఎలా వెళ్తాడు? బెల్ట్, వాచ్ కూడా తీయలేదు, బాత్రూమ్కి ఎలా వెళ్తాడు అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదు. ఇక అందరు ఆలోపు ఈ బాడీ ఉండంగా ఇక మాకేం చేయాలో అర్థం కాదు కదా. ఫస్ట్ బాడీని అన్నయ్యని లేపాలని చూసి మేము ప్రయత్నించాము. ఆ లోపే 108 రాగానే పంపించాము. ఇంకా అక్కడ పోస్ట్మార్టంకి పంపించిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఆపారనమాట. అశోక్ చనిపోయిన 10 రోజులకు ఇంటికి మేడిపల్లి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పూర్ణిమను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. పూర్ణిమను విచారించిన పోలీసులు అప్పుడు కానీ క్లారిటీ ఇవ్వలేదు. అశోక్ను చంపింది పూర్ణిమనే అని షాక్ ఇచ్చారు పోలీసులు. ప్రియుడు మహేష్తో కలిసి కిరాతకంగా హత్య చేసిందని నిర్ధారించారు పోలీసులు. ఆ రోజు వరకు తమకేం తెలియనట్టు ఉన్న కాలనీవాసులు ఒక్కొక్కరుగా డోర్ విప్పారు.
మహేష్ అశోక్ వాళ్ళ పక్క ఇంట్లోనే అద్దెకుండేవాడని, తరచూ పూర్ణిమతో మాట్లాడేవాడని, అశోక్ లేని సమయంలో ఇంట్లోకి కూడా వెళ్లేవాడని, బైక్పై తిరిగేవాళ్లని, పార్కులో చక్కర్లు కొట్టేవాళ్లని ఇలా ఒక్కొక్కటిగా బయటపెట్టారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. అప్పటికే మహేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు మేడిపల్లి పోలీసులు. మహేష్ ఎవరో తమకు తెలియదని, పోస్టుమార్టం వద్దని చెప్పే సమయంలో తాను అశోక్ స్నేహితుణ్ణి అని పరిచయం చేసుకున్నట్లు చెప్పారు అశోక్ బంధువులు. కొన్ని నెలలుగా పూర్ణిమ తీరు తేడాగా ఉండటం గమనించామని, అశోక్ చనిపోయినా తనలో ఎలాంటి బాధ, ఆవేదన తాము గమనించలేదన్నారు. అశోక్ చనిపోయిన 5వ రోజు కూడా మహేష్తో కలిసి పూర్ణిమ షాపింగ్కి వెళ్లినట్లు తెలిసిందన్నారు. 2 రోజుల క్రితం ఇంటికొచ్చిన మహేష్ 3 గంటల పాటు టెర్రస్పై పూర్ణిమతో మాట్లాడి ఏదో లెటర్ రాసినట్లు తెలిసిందంటున్నారు. మాత్రమే అంటే ఒక నార్మల్ పర్సన్, ఒక హస్బెండ్ చనిపోతే ఒక గిల్ట్ లేదు, ఆ ఫేస్ లో ఆ పర్సన్ ని చూసేది లేదు. అట్లీస్ట్ వాళ్ళ సన్ ఫేస్ అన్న చూసి అట్లీస్ట్ ఏమన్నా చెప్పొచ్చు కదా, నేనే చేశానన్న భయం కూడా లేదు. అదే ఇంట్లోనే తిరుగుతున్నారు. ఇంట్లో పూజ చేస్తున్నా సరే వాళ్ళ హస్బెండ్ ది పూజ అవుతుంది, చెప్పులేసుకొని అక్కడే తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. అందరికీ కోపం వస్తుంది, కానీ ఎవరేం అనలేకపోతున్నాం. ఎందుకంటే ఆమెనే చేసింది అని ఎవరికి తెలియదు కదా. వచ్చేసరికి అన్న బెడ్రూమ్ లో పడుకొని బాడీ ఆల్రెడీ డెడ్, చనిపోయాడు, పల్స్ లేదు, బ్లడ్ నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆ లోపే నేను మా రిలేటివ్స్ అందరికి కాల్స్ చేశాము. అందరు వచ్చేసరికి ఇంకా సిపిఆర్ కూడా ట్రై చేశారు. అప్పటికి చనిపోయిన బాడీకి సిపిఆర్ చేసిన వేస్ట్ కదా. మళ్ళీ 108 బుక్ చేశాం మేము వచ్చిన వెంటనే. 108 బుక్ చేసి పంపించి మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లారు. మహేష్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూర్ణిమ నెల రోజుల ముందు నుంచే అశోక్ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రియుడు మహేష్తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం కాలేజ్ నుంచి వచ్చిన అశోక్ బాత్రూంకి వెళ్లగానే మహేష్ను ఇంట్లోకి పిలిపించింది పూర్ణిమ. బయటకొచ్చిన అశోక్పై ఇద్దరు కలిసి దాడి చేశారు. మెడకు చున్ని బిగించి హత్య చేసినట్లు తెలుస్తుంది. అశోక్ చనిపోయాడని నిర్ధారించుకున్న మహేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గుండెపోటు డ్రామా అల్లింది పూర్ణిమ. కానీ పోలీసుల దర్యాప్తులో పూర్ణిమ డ్రామా బాగోతం మొత్తం బయటపడింది. మేడిపల్లి మర్డర్ తరహాలోనే గతంలో కూడా కొంతమంది భార్యలు భర్తలను చంపేశారు. ఇందులో గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ మర్డర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. పెళ్లైన సరిగ్గా నెల రోజులకే భర్త తేజేశ్వర్ని హత్య చేయించింది భార్య ఐశ్వర్య. అంతకుముందే మేఘాలయలో ఇలాంటి హత్య వెలుగు చూడటంతో తేజేశ్వర్ హత్య మరింత హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మేఘాలయ కేసులో విధంగా దొరకకూడదని ఐశ్వర్య ఆమె ప్రియుడు ప్లాన్ చేశారు. కానీ పోలీసులకు దొరికిపోయారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ కు మే 18, 2025న ఐశ్వర్యతో పెళ్లైంది. ఇరువైపులా పెద్దలు వైభవంగా వివాహం జరిపించారు. కానీ అప్పటికే బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో ఐశ్వర్యకు వివాహితర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా వారి వివాహితర బంధం కొనసాగింది. భర్తతో కాకుండా ఎప్పుడు తిరుమల రావుతోనే ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది ఐశ్వర్య. దీంతో డౌట్ వచ్చిన తేజేశ్వర్ కాస్త మందలించాడు. అంతే, భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది ఐశ్వర్య. అనుకున్న ప్లాన్ ప్రకారం పెళ్లి జరిగిన సరిగ్గా నెల రోజులకు అంటే జూన్ 17, 2025న భూమి సర్వే పేరుతో 3 సుపారీ హంతకులు తేజేశ్వర్ను కారులో తీసుకెళ్లారు. కారులోని అతని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఏపీలోని నంద్యాల జిల్లా పన్యం సమీపంలో ఉన్న గాలేరు నగరి కాలువలో పడేశారు. తేజేశ్వర్ అదృశ్యంపై పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో జూన్ 21న మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. అతని చేతిపై ఉన్న అమ్మ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు తేజేశ్వర్ గా గుర్తించారు. తేజేశ్వర్ కదలికను గమనించడానికి అతని బైక్ కు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. హత్య జరిగిన టైంలో ఐశ్వర్య తన భర్త లైవ్ లొకేషన్ ని నిందితులకు షేర్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ కేసులోని నిందితులు హత్య తర్వాత లదక్కు పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ మరియు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకున్నారు. మరోవైపు వనపర్తి జిల్లాలోనూ ఇదే తరహా మర్డర్ జరిగింది. స్థానికంగా గణేష్ నగర్ లో నివసించే కురుమూర్తి ఒక మాల్లో వాచ్మెన్ గా పనిచేసేవాడు. ఆయన భార్య నాగమణికి మెట్పల్లికి చెందిన నందిమల శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేదే. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన నాగమణి, శ్రీకాంత్ కలిసి అక్టోబర్ 25, 2025న రాత్రి కురుమూర్తికి మద్యం తాగించారు. అనంతరం కూలర్ వైర్ తో గొంతు నులిమి హత్య చేశారు. అంతేకాదు అత్యంత దారుణంగా కురుమూర్తిని చంపేసిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితులు సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకుని మృతదేహాన్ని శ్రీశైలం డ్యాం లో పడేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా భర్త కనిపించడం లేదని నాగమణి అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.
అయితే కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ, సెల్ ఫోన్ సిగ్నల్స్ లాంటి సాంకేతిక ఆధారాల ద్వారా నాగమణి కుట్రను గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు శ్రీశైలం ప్రాంతంలో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. కరీంనగర్లోనూ భార్య తన భర్తను కిరాతకంగా చంపించింది. వేధింపులు, వివాహేతర సంబంధంతో పిరియుడితో కలిసి భర్తను హతమార్చింది. భర్తకు మద్యం తాగించి ఆపై చెవుల్లో గడ్డి మందు పోసి కిరాతకంగా చంపేయడం కలకలం రేగింది. ఈ కేసులో పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ కిసానగర్ కు చెందిన ఐలవేని సంపత్ జిల్లా గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేసేవాడు. అతనికి భార్య రమా, కొడుకు భరత్ ఉన్నారు. సంపత్ మద్యానికి బానిస కావడంతో నిత్యం ఇంట్లో గొడవలు జరిగేవి. మద్యం మత్తులో భార్యను వేధించడం, కొట్టడం జరిగేది. ఇదే టైంలో భార్య రమకు అదే ప్రాంతానికి చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త వేధింపులు భరించలేక ప్రియుడు రాజయ్యతో పెరిగిన సాన్నిహిత్యంతో రమ భర్తను చంపాలని నిర్ణయించుకుంది. జూలై 29న సంపత్ ఎప్పట్లానే ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. అదే రోజు రాజయ్య తన ఫ్రెండ్ కీసరి శ్రీనివాస్ తో కలిసి సంపత్ ను బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్ద మద్యం పార్టీకి పిలిచారు. సంపత్ మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత రాజయ్య రమకు ఫోన్ చేసి హత్యకు అనుమతి తీసుకున్నారు. రమ హత్యకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజయ్య, శ్రీనివాస్ తమ వెంట తెచ్చిన గడ్డి మందును సంపత్ చెవిలో పోశారు. అది మెదడుకు వ్యాపించడంతో సంపత్ మరణించాడు. హత్య తర్వాత రమ ఏమీ తెలియనట్లుగా నటించి కొడుకు భరత్, ప్రియుడు రాజయ్యతో కలిసి సంపత్ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లుగా డ్రామా ఆడింది. ఆగస్టు 2న సంపత్ మృతదేహం లభ్యం కావడంతో కొడుకు భరత్ తన తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు భరత్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తును మొదలుపెట్టారు. ముందుగా ఇంట్లో జరిగిన గొడవలు, ఆ తర్వాత రమ ఫోన్ కాల్ డేటాను చెక్ చేశారు. రమను పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా ఆమె తన ప్రియుడు రాజయ్య, అతని ఫ్రెండ్ శ్రీనివాస్ తో కలిసి భర్తను చంపినట్లు ఒప్పుకుంది. భార్య, భర్త మధ్య మరో అపరిచిత వ్యక్తి ప్రవేశించడంతో కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏర్పడిన సోషల్ మీడియా పరిచయాలు చాలా వరకు దాంపత్యాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొంతమంది భార్యలు ఈ సోషల్ మీడియా పరిచయాలతో పక్కదారి పడుతున్నారు. ఏకంగా తమ కాపురాల్లో చిచ్చు రాజేసుకుంటున్నారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. రాను రాను వివాహ బంధాలు బలహీనంగా తయారవుతున్నాయి. అవును, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు పలువురు నిపుణుల నోటి నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్నింటికంటే వివాహ బంధాలను విచ్ఛిన్నం చేయడంతో మన స్మార్ట్ ఫోన్ ముందుంది. స్మార్ట్ ఫోన్ వాడకంతో రాను రాను ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గిపోవటం, రోజులో సగం పైనే ఫోన్తో గడపటం, ఇలా ఫోన్ వాడకం ఇద్దరి మధ్య చాలా గ్యాప్ రావడానికి కారణమవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఏర్పడుతున్న పరిచయాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. కొన్ని బంధాల్లో మర్డర్స్ వరకు దారితీస్తున్నాయంటే ఈ సోషల్ మీడియా ప్రభావం అసాధారణమేనని చెప్పక తప్పదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భర్తలను చంపుతోన్న భార్యల కేసులు ఎక్కువయ్యాయి. అయితే ఇలాంటి కేసుల్లో ఎక్కువ శాతం వివాహేతర సంబంధాలే కారణమని నివేదికలు చెబుతున్నాయి. కట్టుకున్న భర్తను హతమార్చడానికి ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు భార్యలు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళలు సైతం తమ భర్తని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. భర్తను చంపి శవాన్ని డ్రమ్ములో పెట్టిందో మహిళ, హనీమూన్కి తీసుకెళ్లి కిరాయి గుండాలతో భర్తను చంపించిందో భార్య, కూరలో విషం కలిపి కట్టుకున్న వాడిని కడతేర్చింది మరో మహిళ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయానక సంఘటనలు నమోదయ్యాయి. అప్పటి వరకు అన్యోన్యంగా సాగుతున్న భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి ప్రవేశించగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అనేది యథార్థం. 2024లో తెలంగాణ, ఆంధ్రాలో నమోదైన దంపతుల హత్యల్లో సుమారు 12% కేసుల్లో భార్యలే హత్య చేసినట్లు ఎన్సీఆర్బీ డేటా రికార్డ్స్ చెప్తున్నాయి. వీటిలో అధికంగా వివాహేతర సంబంధాలే కారణమని తేలింది. ఏ బంధమైనా బలంగా ఉండాలంటే ఖచ్చితంగా వారి మధ్య ప్రేమ, ఆప్యాయత ఉండాలి. కానీ కొందరు జంటల మధ్య మాత్రం అలాంటి భావోద్వేగాలు ఉండటం లేదు. ఏదో భార్యాభర్తలం కదా, కలిసుండక తప్పదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కారణాలతో మహిళలు పరాయి పురుషులకు, అలాగే మగవారు ఇతర మహిళలకు ఆకర్షితులవుతున్నారు. ఇవే కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇక సాధారణంగా భార్య భర్త మధ్య శారీరక సంబంధానికి మించిన బంధం ఉండాలి. కానీ కొందరిలో అది కొరవడడం, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కి కారణమవుతోంది. అలాంటి వాటి గురించి భర్తకు తెలియడం, గొడవలు జరగటం, చివరికి ప్రియుడితో కలిసి మరీ భర్తను చంపేయటం. అన్ని కేసుల్లోనూ సేమ్ టు సేమ్ జరుగుతోంది. భర్తను అడ్డు తొలగించుకొని తాము మాత్రం సుఖంగా ఉందామని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ హత్య చేస్తే కటకటాలు తప్పవనే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. దీంతో ఆలోచన లేకుండా అడ్డొచ్చిన భర్తను లేపేస్తే పనైపోతుందన్న భ్రమలో పడి జీవితాన్ని, కుటుంబాలను ఆగమాగం చేసుకుంటున్నారు.